హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యశ్తో కెనడా కబుర్లు. ఇవాళ మనం కాస్కోకి వచ్చేసాం. కాస్కో ఏంటి అని అనుకుంటున్నారా? ఇది ఒక హోల్సేల్ సూపర్ మార్కెట్ అనమాట. ఇక్కడ మనకి గ్రాసరీస్, క్లోదింగ్, ఎలక్ట్రానిక్స్, ప్లాన్స్, ఫర్నిచర్ అలా చాలా రకాలు దొరుకుతాయి. సో నాతో పాటు మీరు కూడా చూద్దురు రండి. ఇది కాస్కో ఎంట్రన్స్ అనమాట. చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో? అన్ని రకాలు దొరుకుతాయండి ఇక్కడ. కాస్కోలో ఏ షాపింగ్ చేయాలన్నా మనకి మెంబర్షిప్ కార్డ్ ఉండాలి. ఈ కార్డ్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు అండ్ బిల్లింగ్ అప్పుడు చూపించాలి. బస్ నేను ప్లాన్ సెక్షన్కి వచ్చేసాను. ఇక్కడ రకరకాల ప్లాన్స్ ఉంటాయి. ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాన్స్, సీజన్స్ ప్రకారంగా ప్లాంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. చూసారా, ఈ ప్లాంట్ ఏమో మనకి 8 ఇంచెస్ అంట, $20. అలా చిన్న చిన్న ప్లాంట్స్, పెద్ద ప్లాంట్స్ ఇంచెస్ ప్రకారం అమ్ముతున్నారు. ఇదేమో 13 ఇంచెస్ అంట. సో ఇది వచ్చేసి మనకి $25. ఇక్కడ మనకి లాబ్స్టర్ టేల్స్, ప్రాన్స్, ఫిషెస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇదంతా మీట్ సెక్షన్ అనమాట. సో మీట్ సెక్షన్లో అన్నీ లైవ్ ఏం ఉండవు, ఇలా సీల్ చేసి అమ్ముతుంటారు. సో అవి చూసింది జంబో ప్రాన్స్. ఇవైతే ఫిషెస్ అన్నమాట. హెడ్, టేల్ అవి చాప్ చేసి నీట్గా సీల్ చేసి పెట్టుంచారు. ఇవన్నీ రకరకాల ఫిషెస్ అనమాట. ఇందాక ఫిషెస్ చూసాం కదా, ఇవైతే పెద్ద పెద్ద క్రాబ్స్. ఈ క్రాబ్స్ కుక్డ్వి కూడా అమ్ముతుంటారు. అండ్ ఇదైతే జాయింట్ లాబ్స్టర్, ఇది కుక్డ్ అనమాట. అలా కుక్డ్ మీట్ కూడా అమ్ముతారు ఇక్కడ. ఇదేమో బీఫ్ అనుకుంటా. ఇప్పుడు కనిపిస్తుంది ఇది ల్యాంబ్ అనమాట, మటన్. ల్యాంబ్లో కూడా మనకి ల్యాంబ్ చాప్స్ కూడా కనిపించాయి నాకు ఇక్కడ. ఇవన్నీ హోల్ ఫిషెస్ అనమాట, విత్ హెడ్, తోకలు, స్కిన్ అన్నీ కలిపి ఉన్నాయి. ఇవి పెద్ద ట్రేస్లో పెట్టుంచారు. ప్యాక్ ఆఫ్ 4 అలాగా ఉంటాయి. 2 రకాలు కనిపించాయి నాకు ఇక్కడ, విత్ స్కిన్, హెడ్ అలా. క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇవి. ఇందాక మనం చూసినట్టయితే 2-3 పీసెస్, 4 పీసెస్ అలా పెట్టుంచారు. ఇవి అవే ఫిషెస్, కాకపోతే వాటిది స్కిన్, హెడ్ అన్ని నీట్గా క్లీన్ చేసి క్వాంటిటీ ప్రకారంగా పెట్టుంచారు. ఇదేంటో అనుకుంటున్నారా? డక్ అండి. ఇక్కడ వాళ్ళు డక్ బాగానే తింటారు. హోల్ డక్ అనమాట అది. ఇందాక హోల్ డక్ చూసినట్టు హోల్ చికెన్ అనమాట. ఇవి 3 కేజీల పైన ఉంటుంది చికెను. 3 కోళ్ళు, హోల్ కోళ్ళు. అలానే కాకుండా మనకి సపరేట్ చికెన్ పార్ట్స్ కూడా అమ్ముతారు. చికెన్ బ్రెస్ట్స్, చికెన్ లెగ్స్, థైస్, మళ్ళీ షోల్డర్స్, అలాగా వింగ్స్ అన్నీ అమ్ముతుంటారు. అవి డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీస్లో ఉంటాయి మనకి. స్కిన్తో పాటే అమ్ముతుంటారు, స్కిన్లెస్ కూడా అమ్ముతుంటారు. అది మనకి ఎలాంటివి కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వీటిల్లో రకరకాలు. ఇవన్నీ డ్రమ్ స్టిక్ కట్ అనమాట, చూస్తున్నారు కదా. కాకపోతే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. హోల్సేల్ షాప్ కదా, ఇట్లా ఎక్కువ క్వాంటిటీ అమ్ముతుంటారు. ఇదేమో చికెన్ థైస్ అనమాట, $30 అండి అది. సో ఇక్కడితో మనం మీట్ సెక్షన్ ఫినిష్ చేసుకున్నాం. ఇవి చికెన్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు ఇదంతా కనిపించేదంతా బేకరీ సెక్షన్ అనమాట. కేక్ సెక్షన్కి వచ్చాము ఇప్పుడు. కేక్లో ఈ కేక్ అయితే నా ఫేవరెట్ కేక్, చాలా టేస్టీగా ఉంటుంది. తిరమిసు కేక్ అని, టుక్సీడో కేక్ అని, అండ్ ఇదైతే చీజ్ కేక్, స్ట్రాబెరీ చీజ్ కేక్. ఇది లోటస్ బిస్కాఫ్ కేక్ అనమాట. ఈ కేక్స్ అన్నీ 2-3 టైప్సే ఉంటాయి ఇక్కడ. మనకి ప్రీ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఎలా ప్రీ ఆర్డర్ చేసుకోవాలో బర్త్డేస్కి అలా నేను చూపిస్తాను మీకు. ఇలా ఇక్కడ మనం కేక్ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత క్వాంటిటీ కావాలి ఏంటి అన్నది 2-3 మోడల్సే ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ బేగిల్స్ అనమాట. వీటిని మనం బ్రేక్ఫాస్ట్లో యూస్ చేసుకుంటాం. చీజ్ అని, బ్లూబెర్రీస్ అని, గ్రెయిన్స్ అని, ఇట్లా 2-3 వెరైటీస్ ఉంటాయి. దీంట్లో కూడా వీళ్ళు ఒక్కోసారి buy 2 అన్నట్టు ఆప్షన్స్ కూడా పెడుతుంటారు. buy 2 get 1 ఫ్రీ లాగా. అండ్ ఇవన్నీ స్వీట్ సెక్షన్ అనమాట. యాపిల్ పైస్ అలాంటివి.
మఫిన్స్ కూడా 2-3 ఆప్షన్స్ చూసాను. లైక్ చాకో చిప్ మఫిన్స్, దెన్ క్యారెట్ కేక్స్ ఇలాంటి చాలా చాలా బేకరీ ఐటెమ్స్ ఉంటాయి ఇక్కడ. అవన్నీ ఎనకాల బేక్ చేసి ఇక్కడ పెడుతుంటారు. ఇవన్నీ బన్స్. మనం పావ్ బాజీ బన్స్ అనుకుంటాం కదా! అలాంటి బన్స్. ఫ్రెష్‌లీ బేక్డ్. అంటే నాకు చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది ఇక్కడ బేకరీ ఐటెమ్స్. అండ్ ప్రతి ఐటెమ్‌కి వాళ్ళు ఎక్స్‌పైరీ డేట్ అలాంటివి కూడా పెడుతుంటారు. ఇవి క్రోసాంట్స్ అండి. $7కి మనకి ఒక 10 క్రోసాంట్స్ వస్తాయి. బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఇది చాలా గుడ్ ఆప్షన్. నెక్స్ట్ మనం డైరీ సెక్షన్‌కి వచ్చేసాం. ఏంటా ఇంతింత పెద్ద పెద్ద క్యాన్‌లు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? ప్రతి కలర్ రిప్రజెంట్స్ ఫ్యాట్ పర్సెంటేజ్ అనమాట. ఈ క్యాన్స్ అన్నీ 4 లీటర్ క్యాన్స్ అనమాట. ఒక్కొక్క కలర్‌కి ఒక్కొక్క ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇదేమో మనకి 1% అన్నట్టు, ఇది 3% ఫ్యాట్ అలా. ఇక్కడ ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా చూసుకొని తీసుకుంటూ ఉంటారు. పింక్ ఏమో 2% అని అట్లా మనకి ఎలా కావాలో అలా తీసుకోవచ్చు. అన్నీ 4 లీటర్ క్యాన్స్. 2 లీటర్ టెట్రా ప్యాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది హోల్‌సేల్ షాప్ కాబట్టి మనకి ఎగ్స్ 2 డజన్స్, 3 డజన్స్ అవైలబుల్ ఉంటాయి. బ్రౌన్ అండ్ వైట్ ఎగ్స్ ఇలా పెద్ద పెద్ద ట్రేస్‌లో ఉంటాయి. మనం ఆ ట్రేస్‌ని గ్రాబ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈరోజు స్ట్రాబెర్రీస్ అయితే మంచి సేల్‌లో పెట్టారు. నేనైతే 2 ట్రేస్ తీసుకున్నాను. ఇవి రాస్బెర్రీస్ అనమాట. మనకి $7కి 2 ట్రేస్ ఇస్తున్నారు. అండ్ ఇవొచ్చేసి బ్లాక్‌బెర్రీస్. బ్లాక్‌బెర్రీస్ కూడా అలానే ఇందాక రాస్బెర్రీస్ లాగా కాంబినేషన్‌లో 2 ట్రేస్ అలా ఇస్తున్నారు. ఇవి బ్లాక్ గ్రేప్స్ అనమాట. బ్లాక్ గ్రేప్స్ మనకి 1.36 కేజీ అలా ఉంది. అంటే 3 ఎల్‌బీ అనమాట. బావుంటాయి. ఈ గ్రేప్స్ ఫ్రెష్‌గా ఉంటాయి. ఈ గ్రీన్ గ్రేప్స్ కూడా బావుంటాయి. ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి. నేను బెర్రీస్ సెక్షన్ ఒకటి చూపిస్తున్నాననమాట. ఈ బెర్రీస్ కొంచెం ఫ్రెష్‌గా బావుంటాయి. ఇవి బ్లూబెర్రీస్ అనమాట. ఇవి కూడా చాలా బావుంటాయి. ఇది అంతా సోడా సెక్షన్ అనమాట. కెనడా డ్రై జింజర్ ఎలే అనేది ఇక్కడ దొరుకుతుంది ఎక్కువగా. చాలా బావుంటుంది టేస్ట్. ఇవన్నీ టిన్స్ అనమాట. బల్క్‌లో తీసుకోవచ్చు. కోక్, పెప్సీ ఏవైనా. ఇది కోకోనట్ వాటర్ అనమాట. టెట్రా ప్యాక్స్ ఉంటాయి. ప్యాక్ ఆఫ్ 8. ఈ కోకోనట్ వాటర్ కొంచెం బానే ఉంటుంది. ఇవి సోయా చంక్స్ అనమాట. మనకి ప్యాక్ ఆఫ్ 2 లాగా 500 గ్రామ్స్ ప్యాక్ చేసి ఉంచారు. టోటల్ కేజీ అనమాట ఇవి. మనకి $8లో దొరుకుతుంది. బల్క్‌లో కాబట్టి మనకి ఇలా తీసుకుంటే బెటర్ ఆప్షన్. అండ్ ఇవొచ్చేసి అంతా లెంటిల్స్ ఉన్నాయి. ఇక్కడ 3 సెక్షన్స్‌లో. ఇది మనకి చనా దాల్ 3.63 కేజీ అనమాట. ఇదేమో కందిపప్పు, ఎర్ర కందిపప్పు ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ. ఇది కూడా మనకి 3.63 కేజీ ఉంటుంది. ఇంకొకటి పెసరపప్పు. పెసరపప్పు కూడా 3.63 కేజీ ఉంది. కాపోతే ఇదేమో $11 పడుతుంది మనకి. 3.63 కేజీ. ఇది లెంటిల్ సెక్షన్ అనమాట. నెక్స్ట్ మనకి మేపుల్ సిరప్ కనిపిస్తుంది. మేపుల్ సిరప్‌లో కూడా ఆర్గానిక్ అని అలా వేరే వేరేగా ఉంటాయి. ఇదైతే బ్రెడ్ స్ప్రెడ్ అనమాట. ఇది ఐస్ క్రీమ్ సెక్షన్ అనమాట. ఇంకా రకరకాల ఐస్ క్రీమ్ ఉంటాయి. మనకి ఇక్కడ కనిపిస్తుంది వెనిలా ఐస్ క్రీమ్, ఇంకా ఐస్ క్రీమ్ బార్స్. ఇలా చాలా టైప్స్ కూడా ఉంటాయి. ఇదంతా కనిపిస్తుంది మనకి సీజనింగ్ సెక్షన్. ఈ సీజనింగ్ సెక్షన్‌లో మనకి బార్బిక్యూ సీజనింగ్ అని, మిర్చి పౌడర్స్, పెప్పర్ పౌడర్ ఇలా రకరకాల సీజనింగ్, ఇటాలియన్ సీజనింగ్ ఇలాంటియన్నీ ఉంటాయి. ఈ సీజనింగ్స్‌లో మనకి ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్ ఇలాంటి చాలా రకాలు ఉంటాయి. పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్ కూడా కనిపించింది నాకిక్కడ. వైట్ పెప్పర్ పౌడర్ తర్వాత కిందేమో సాల్ట్ ఉంది. పింక్ సాల్ట్. ఇది సిన్నమన్ పౌడర్. వెనిలా ఎసెన్స్ అండి ఇది. వెనిలా ఎసెన్సే కాకుండా మనకి కింద బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ చూసాం కదా! వెనిలా ఎసెన్సే కాకుండా వెనిలా బీన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వెనిలా బీన్స్ చూసాను. ఇంకా కుంకుమ పువ్వు కూడా చూసాను ఇక్కడ. చూడండి. ఇది షుగర్ అనమాట. ఆర్గానిక్ షుగర్ అంట. 4.54 కేజీ. అంటే ఇది మనకు $13 పడుతుంది. ఇవి గ్రీన్ కార్డమమ్ ఇలాచీ అండి. 400 గ్రామ్స్ అంట ఈ డబ్బా. మనకి $16 పడుతుంది. ఇవి చాకో చిప్స్, చిపిట్స్ అంటారు. హెర్షీస్ వాళ్ళవి.
2.4 కేజీ మనకి $19 పడుతుంది ఈ 2.4 కేజీ ప్యాక్. ఇది సలాడ్ సీడ్ మిక్స్ అనమాట. మనకి సపరేట్‌గా కూడా దొరుకుతాయి పంకిన్ సీడ్స్ అలాంటివి. కాకపోతే ఇదైతే మిక్స్ అనమాట. సన్‌ఫ్లవర్, పంకిన్, డ్రైడ్ క్రాన్బెర్రీ అవన్నీ ఉంటాయి. ఇది టొమాటో కెచప్ మనకి $9 పడుతుంది. ప్యాక్ ఆఫ్ 2 వస్తాయి. ఎక్కువ క్వాంటిటీ అనమాట. బయట ఒక కెచప్పే మనకి బేసిక్‌గా $7 అలా పడుతుంది. ఇక్కడైతే 2 వస్తున్నాయి. ఇది గోధుమ పిండి మనకి 9.7 కేజీ ఉంది. ఇది వర్కా బ్రాండ్ అనమాట. ఈ బ్రాండ్ ఎక్కువ ఉంటాయి మనకి ఇండియన్ గ్రాసరీస్ ఇక్కడ కాస్కోలో. అదే ఇందాక చూసాం కదా మనం లెంటిల్స్ అవన్నీ కూడా వర్కా బ్రాండ్వే. ఇవన్నీ సీజనింగ్ అనమాట. ఇటాలియన్ సీజనింగ్, చీజ్ స్ప్రెడ్స్, మేయోనీస్ ఇవన్నీ కూడా మనకి $11, $9 డిపెండ్స్ అనమాట. డిఫరెంట్గా ఉంటాయి. ఇదేమో అవకాడో ఆయిల్. ఇదంతా ఇప్పుడు చూస్తున్నది ఆయిల్ సెక్షన్. అవకాడో ఆయిల్ చూసాము. ఇది కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ మనకి 2.48 లీటర్స్. ఆర్గానిక్ అండ్ కోల్డ్ ప్రెస్ అనమాట ఈ కోకోనట్ ఆయిల్. బాగుంటుంది ఈ కోకోనట్ ఆయిల్. నెక్స్ట్ నువ్వుల నూనె మనకి 1.65 లీటర్స్ ఉంది. ఒక $18 పడుతుంది. 100% ప్యూర్ అంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు నువ్వుల నూనె ఇక్కడ. నెక్స్ట్ పీనట్ ఆయిల్ మటుకి బాగుంటుంది. ఇందాక పీనట్ ఆయిల్ చూసాం కదా, ఇది కెనోలా ఆయిల్ ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ. ఇదేమో 17.3 లీటర్స్ అంట. బాగా బరువుగా ఉంది అది. కెనోలా ఆయిల్ వెజిటేబుల్ ఆయిల్ లానే ఉంటుంది మనకి. నెక్స్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ 3 లీటర్స్. ఇది $12 పడుతుంది మనకి. ఇదంతా ఆయిల్ సెక్షన్ అని చెప్పాను కదా, రకరకాల ఆయిల్స్. ఇదేమో ఆలివ్ ఆయిల్లో కూడా రకరకాల బ్రాండ్స్. ఇందాక చూసింది కూడా మనం ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిలే. ఇవి 3 రకాలు కనిపించాయండి నాకు ఇప్పుడే ఆలివ్ ఆయిల్లో. స్పానిష్ ఆలివ్ ఆయిల్ అంటే ఇదేంటో. ఆయిల్స్ అయిపోయాయి కదా. ఇది నెయ్యి కనిపించింది నాకు. 3 కేజీలు అంటే ఈ నెయ్యి $40. ఇవి రెడీ టు కుక్ అనమాట. స్టఫ్డ్ సాల్మన్, ఇంకా ష్రింప్ కాక్టైల్, ఇవి సూషీస్ అండ్ చికెన్వి కూడా కనిపించాయి. చాలా వెరైటీస్ మ్యారినేషన్ చేసి ఉన్నాయి. డిఫరెంట్ మ్యారినేషన్స్ చేసి ఉన్నాయి. డిఫరెంట్ క్వాంటిటీస్ ఉన్నాయి. డ్రమ్ స్టిక్స్ అని, లెగ్స్ అని అండ్ కాక్టైల్ మిక్సెస్ అని చాలా ఉన్నాయి. రెడీ టు ఈట్ టాకోస్ కూడా కనిపించాయి నాకు. ఇవి ష్రింప్ టాకోస్ అనమాట. అండ్ చికెన్ టాకోస్ కూడా కనిపించాయి. సో అలా రెడీ టు ఈట్వి కూడా ఉంటాయి. ఇది పన్నీర్ 1.6 కేజీ $21 పడుతుంది. ఇప్పుడు నా ఫేవరెట్ సెక్షన్కి వచ్చేసాం. ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కలర్ఫుల్ ఫ్లవర్స్, రోజెస్. బయట మనకి ఒక్కొక్క స్టెమ్ 5 స్టెమ్స్ అలాగా ఒక $6, $7 అలా పడుతుంది. ఇక్కడైతే మనకి బెటర్ ప్రైస్లో దొరుకుతాయి అన్నమాట. చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్లవర్స్లో. ఇదంతా షాంపూ సెక్షన్. ఇట్లా మనకి కిట్ కూడా అవైలబుల్ ఉంటాయి. హెడ్ అండ్ షోల్డర్స్ అని, డ్రై షాంపూస్ అని, డిఫరెంట్ బ్రాండ్స్ షాంపూస్ అవైలబుల్ ఉంటాయి. డవ్, మండే అంట ఇదేంటో షాంపూ బ్రాండ్. ఇంకా చాలా ఉంటాయి బ్రాండ్స్. ఆర్గన్ ఆయిల్ అని చాలా రకరకాల షాంపూస్ అయితే కనిపించాయి నాకు. ఇవన్నీ మనకి సన్ స్క్రీన్ కూడా 1, 2 కాదు, ప్యాక్ ఆఫ్ 4 అంట. న్యూట్రిజినా బ్రాండ్ది. ఇదేమో మనకి ఫేస్ క్లెన్జర్ సెటాఫిల్ వాళ్ళవి. సెటాఫిల్వి కూడా మంచిగా దొరుకుతాయి ఇక్కడ కాస్కోలో. బెటర్ ప్రైసింగ్కి దొరుకుతాయి. సెటాఫిల్దే ఈ సన్ స్క్రీన్ అన్నమాట. మామూలుగా ఒక్కొక్కటి తీసుకుంటే బయట చాలా ప్రైజీ ఉంటాయి. ఇట్లా బల్క్లో తీసుకుంటే మనకి తక్కువగా పడుతుంది. అలానే మనకి మాయిశ్చరైజర్స్, ఫేస్ క్రీమ్స్ చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మనకి ఓపిక ఉండి తిరగాలే కానీ అన్ని రకాలు ఆల్మోస్ట్ దొరుకుతాయి ఇక్కడ. ఇది చూసారా ఎంత పెద్ద సెక్షన్స్. ఇదంతా బెడ్డింగ్ సెక్షన్. మనకి పిల్లోస్ నుంచి, మ్యాట్రసెస్ నుంచి, మళ్ళీ కర్టన్స్ అని, బాత్ టవల్స్ అని, ఏవో ఎన్నో రకాలు ఉంటాయి. మన ఓపిక ఉండాలి అంతే. ఇదంతా చాక్లెట్ సెక్షన్. కోర్స్ చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చాలా రకరకాల చాక్లెట్లు దొరుకుతాయి. లింట్ చాక్లెట్లని అసలు చెప్పలేనులే, చాలా బ్రాండ్స్ ఉంటాయి. నేనైతే తెగ తిరిగేస్తాను ఈ చాక్లెట్ సెక్షన్లో. ఏవి తీసుకోవాలి అన్నట్టు. ఫెర్రర్ రోచర్ ఇస్ మై ఫేవరెట్.
చాలా ఉంటాయండి. అసలు మనం కంట్రోల్ చేసుకోలేం గానీ, చాలా రకరకాలు దొరుకుతాయి చాక్లెట్స్ ఇక్కడ. ఇక్కడ చాక్లెట్ కోటెడ్ ఫిగ్స్, చాక్లెట్ కోటెడ్ ఆల్మండ్స్ అలాంటివి కూడా దొరుకుతాయి. ఎవరన్నా మీ పిల్లలు నట్స్ తినకుండా ఫిగ్స్ అలాంటివి తినకపోతే ఇవి కూడా కొంచెం బెటర్ ఆప్షన్ తీసుకోవచ్చు అలా. దేర్ ఇస్ మోర్ ఆన్ కాస్ట్కో అని పెట్టారు కదా! నిజంగానే చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి అవుట్‌డోర్ సీటింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అలానే కాకుండా ఎలక్ట్రానిక్స్ సెక్షన్‌కొచ్చాము ఇప్పుడు. ల్యాప్‌టాప్స్, ఐప్యాడ్స్, ఫోన్స్, టీవీస్ రకరకాల ఆప్షన్స్ దొరుకుతాయి మనకి. మనం చూసుకొని బయట కూడా కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు ప్రైజెస్. చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ మనకి కిచెన్‌లో యూజ్ అయ్యే సామాన్లనమాట. పాన్స్ ఇవి ప్యాక్ ఆఫ్ 3 లాగున్నాయి. $60 అనమాట. అలానే ట్రేస్, కిచెన్ ఆర్గనైజర్స్ ఇలా బ్యాంబూ టైప్‌లో పెట్టుంచారు ఆర్గనైజర్స్ కూడా. ఫ్లాస్క్స్ అండ్ వాటర్ ఫిల్టర్స్ కూడా కనిపించాయి నాకిక్కడ. వాటర్ ఫిల్టర్స్ లోపల ఫిల్టర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సెపరేట్‌గా. అవి ఒక ప్యాక్ ఆఫ్ 6 ఆర్ 8 అలా కూడా ఉంటాయి. వాటర్ ఫిల్టర్స్ కూడా 2-3 బ్రాండ్స్ ఉంటాయి. మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది బెటర్ అనిపిస్తే మనకు అలాగా ప్రైజింగ్‌లో గానీ అన్నిట్లో చూసుకోవచ్చు. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్‌వేర్ అనమాట. ఒక 10 పీస్ సెట్ స్టీల్‌వి. మనకి కడాయిలు, పెద్ద పాన్స్, మిల్క్ క్యాన్, సాస్ పాన్స్ అన్నీ వస్తాయి. అలా మనకి స్టీల్‌వి స్టెయిన్‌లెస్ స్టీల్ ఉన్నాయి, నాన్ స్టిక్ ఉన్నాయి అండ్ సెరామిక్ కోటెడ్ అలాంటివి కూడా ఉన్నాయి ఆప్షన్స్. కాకపోతే $300 అలా పడుతుంది. స్టాండర్డ్‌గా ఉంటాయి ఇవి కొంచెం. అలా రకరకాల కుక్‌వేర్ సెట్సే కాకుండా మనకి గ్లాస్‌వేర్స్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి. డ్రింకింగ్ గ్లాసెస్. ఇది 16 పీస్ సెట్ అనమాట. మనకి $26 అలా పడుతుంది. అవి థర్మో ఫ్లాస్క్స్. ఇవి వైన్ గ్లాసెస్. మనకు ఒక $40 పడుతుంది. 8 పీసెస్ ఉంటాయంట వైన్ గ్లాసెస్. ఇవి చాపింగ్ బోర్డ్స్ ప్యాక్ ఆఫ్ 4 అలా కనిపించాయి. ఇవి నైఫ్స్ అనమాట. ప్యాక్ ఆఫ్ 6 లాగా కనిపించాయి. అండ్ డిఫరెంట్ నైఫ్స్ సెట్ అనమాట. అదొక $240 ఉంటుంది ఆ సెట్ ఇందాక చూసింది. ఇవేమో స్పూన్స్, కట్లరీ 25 పీసెస్ ఉన్నాయంట ఈ స్పూన్స్. అవే కాకుండా మనకి మిక్సింగ్ బౌల్స్. ఇవి ప్యాక్ ఆఫ్ 3 పీసెస్ వస్తాయి. చిన్న సైజు, పెద్దవి, మీడియం సైజ్ అలాగా. ఇవి కొంచెం యూస్‌ఫుల్‌గానే ఉంటాయి మనకి కిచెన్‌లో ఎప్పుడు. $20 పడుతుంది. ఇదేమో బౌల్ సెట్ అనమాట. 4 ఉన్నాయి. 4 పీసెస్. అండ్ లైటింగ్ సెక్షన్‌లో నాకు డిఫరెంట్ షాన్లియర్స్ కనిపించాయి ఆప్షన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా క్లోతింగ్ సెక్షన్. చూసారా ఎంత పెద్దగా ఉందో క్లోతింగ్ సెక్షన్. చిన్న పిల్లల క్లోతింగ్ నుంచి అమ్మాయిలవి, అబ్బాయిలవి, పెద్దవాళ్ళవి చాలా రకరకాల క్లోతింగ్ సెక్షన్ ఉంటుంది. బ్రాండెడ్వి కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ క్లోతింగ్. ఇందాక నేను చెప్పా కదా అవుట్‌డోర్ సీటింగ్ కూడా ఉంటుంది. ఇది ఉయ్యాల అనమాట. $700 అంట ఈ ఉయ్యాల. అలానే కాకుండా స్టోరేజ్ స్పేసెస్‌వి కూడా ఉన్నాయి. ఇది $1,600 అనమాట. సో, ఆల్మోస్ట్ నేను చాలా మటుకే కవర్ చేశాను అనుకుంటా కాస్ట్‌కో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఫైనలీ నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ అండ్ ఫ్రైస్ తీసుకున్నాను. చాలా బాగుంటాయి కాస్ట్కోలో.